హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్కను హిందువులు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే భక్తులంతా శ్రీ హరివిష్ణువుకు తులసి మాల సమర్పిస్తారు. తులసి చెట్టు ఇంట్లో అనుకూల, ప్రతికూల శక్తులను కూడా తెలియజేస్తుంది. ఈ మొక్క పూర్తిగా ఎండిపోతే ఇంట్లో ప్రతికూల శక్తి తిరుగుతుంది అని వాస్తు నిపుణులు భావిస్తారు. ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఇంట్లో ఆనందం, సంపద కూడా రెట్టింపు అవుతుంది. అయితే తులసి మొక్క ఏ సమయాల్లో పూజించడం మంచిదో, పూజా పద్ధతులు, ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసి పూజ నియమాలు. తులసి మొక్కకు ప్రతిరోజు గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా తీరిపోతాయని పూర్వీకుల నమ్మకం. అయితే కొన్ని రోజుల్లో మాత్రం తులసికి అభిషేకం చేయడం మానుకోవాలన్నారు. ఆదివారం, ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని తాకడం, అభిషేకం చేయకూడదు. అంతేకాకుండా స్నానం చేయకుండా కూడా తులసి ఆకులను తాకడం కూడా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏకాదశి, ఆదివారం రోజున నిర్జల వ్రతాన్ని ఆచరించేవారు తులసి ఆకులను కోయడం మానుకోవాల్సి ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం పూట తులసి ఆకులను అస్సలు ముట్టకూడదు. తులసి పూజ విధానం. తులసి పూజను చేయాలనుకునేవారు ఉదయాన్నే నిద్రలేవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తువులను ధరించాలి. తులసిమాతకు చందనం సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలి. తులసి మొక్కకు నీటిని సమర్పించి గులాబీ పువ్వులను మొక్క వద్ద ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసిని పూజించే సమయంలో పఠించాల్సిన మంత్రం: మహాప్రసాద్, జనని సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాధి హర నిత్యం తులసి త్వం నమోస్తుతే అంటూ మంత్రం పఠిస్తూ పూజించాలి. అయితే శివుడు, గణేశుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషేధించబడింది. అందుకే పొరపాటున కూడా తులసి ఆకులను పూజకు ఉపయోగించరాదు. నైవేద్యంగా పెట్టకూడదు. తులసి పరిహారం. హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో 3 దేవతలు నివసిస్తారు. తులసిని పూజించడం వల్ల దేవతలు త్వరగా సంతోషిస్తారు. కష్టాలు, పేదరికం, ప్రతికూల శక్తులు తరచుగా ప్రవేశించే ఇళ్లలో తులసి మొక్కను పెంచడం, క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కలగడానికి సాయంత్రం కూడా తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుంది. తులసి స్తోత్రాన్ని పఠించి నమస్కరించాలి. ఇలా ప్రతిరోజు చేస్తే లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.